సామాన్య రైతులకే కాదు ప్రజా ప్రతినిధులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రాజకీయ నాయకులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్దకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెళ్లారు. యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తన పొలానికి యూరియా వేయలేదని తెలిపారు. యూరియా కోసమే వచ్చానని సత్యవతి రాథోడ్ తెలిపారు. సామాన్య రైతులకే కాదు ప్రజా ప్రతినిధులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రాజకీయ నాయకులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్దకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెళ్లారు. యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తన పొలానికి యూరియా వేయలేదని తెలిపారు. యూరియా కోసమే వచ్చారని సత్యవతి రాథోడ్ తెలిపారు. సామాన్య రైతులకే కాదు ప్రజా ప్రతినిధులకు కూడా యూరియా కష్టాలు తప్పడం లేదు. రాజకీయ నాయకులు కూడా యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరలక్ష్మి, మహబూబాబాద్ జిల్లాలోనైతే ప్రతిరోజు రైతులు యూరియా కోసం అయితే ఎగచాట్లు పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి అపరాత్రి అని కూడా పోయి క్యూ లైన్లలో నిల్చొని ఒక్క యూరియా బస్తాను సాధించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు అటు రైతులకు సామాన్య ప్రజలకే కాదు ఇటు ప్రజా ప్రతినిధులకు సైతము ఆ యూరియా బస్తాలు కరువయ్యాయి. అందుకు నిదర్శనంగా ఈ రోజు కురివి మండలంలోని గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద యూరియా కోసము క్యూ లైన్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా ఆ క్యూ లైన్ లో నిల్చొని తాను కూడా 5 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను, గుండ్రాతి మడుగులో తనకు కూడా వ్యవసాయ భూమి ఉంది, ఆ పత్తి పంట వేశాము, దానికి యూరియా కోసము స్వయంగా వచ్చి క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇది మొదటి నుంచి ఐన్యూస్ ద్వారా మనం చెప్తున్నాము. ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ రైతుల పైన ఉన్నటువంటి ప్రేమ లేని తనంతో ఈసారి రైతులు అయితే యూరియా కష్టాలు ఎదుర్కోబోతున్నారని గత 4 నెలలుగా మనం అటు వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా అలర్ట్ చేశాము. కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ఈ రోజు రైతులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలుచొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి. అటు ఆందోళనలు రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు, ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతానికి దానికి నిదర్శనంగానే మాజీ మంత్రిగా పనిచేసిన సత్యవతి రాథోడ్ కూడా తన స్వగ్రామమైన గుండ్రాతి మడుగులో ఆ యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో నిరసనగా తాను కూడా వెళ్లి స్వయంగా ఇతర మహిళలతో పాటే మహిళా రైతులతో పాటే ఆ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా క్యూ లైన్లలో నిల్చొని తనకు కూడా యూరియా బస్తా కావాలని తీసుకున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో వేచి ఉండి అందరితో పాటు సమానంగానే తనకు టోకెన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ అధికారులకు వేలుకోవడంతో ఆ రైతులంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి, ఇది మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజు కూడా రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. ఇన్ని రోజులు పత్తి రైతులతో పాటు ఇప్పుడు ఆ వరి రైతులు కూడా తోడవడంతో అయితే ఈ యూరియా కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికైనా ఆ అధికారులు నిర్లక్ష్యం వీడి ఆ రైతులకు సరిపడా యూరియాను అందించాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి, రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. విశాఖలో సారథ్యం